రాష్ట్ర ప్రభుత్వం మరొక హామీని నెరవేర్చడానికి ఈరోజే సుపరిపాలన భాగంలో తల్లికి వందనం పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది. ఈ 2-3 రోజుల్లో రాష్ట్రం మొత్తం మీద 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులందరికీ కూడా 15,000 రూపాయలు ప్రతి చదువుతున్న పిల్లవాడికి కూడా వేయడం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో ప్రాతినిధ్యంగా వహించి నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు డేటా అంతా కూడా తీసుకొని ఈ యొక్క అమ్మఒడి అమౌంట్ అనేది ప్రతి తల్లి అకౌంట్లో కూడా వేయడానికి అన్ని కార్యాచరణలు కూడా పూర్తి చేసుకోవడం జరిగిందనేసి ఈరోజు ప్రెస్ మీట్లో నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు తెలియజేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా చదువుతున్న స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో అవ్వచ్చు, ప్రైవేట్ స్కూల్లో అవ్వచ్చు, ఏ స్కూల్లో చదివిన విద్యార్థికైనా తప్పకుండా వారి యొక్క తల్లుల అకౌంట్లో అమౌంట్ 13,000 రూపాయలు జమ చేస్తారు. స్కూల్ అకౌంట్లో 2,000 రూపాయలు జమ చేస్తామనేసి తెలియజేయడం జరిగింది. మార్పులు ఏంటంటే, అప్పుడైతే ఒక తల్లి ఎందరు పిల్లలున్నా ఒకరికే 13,000 రూపాయలు వేసేవారు. ఇప్పుడైతే ఎంతమంది పిల్లలున్నా ఒక తల్లికి అంతమందికి కూడా కలిపి మొత్తం అమౌంట్ని తల్లి అకౌంట్లో వేస్తామనేసి తెలియజేయడం జరుగుతుంది. అయితే చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో మళ్ళీ అమ్మఒడిని అమలు చేస్తున్నట్టుగా కనబడుతుంది, కానీ తల్లికి వందనాన్ని అమలు చేసినట్లుగా కనబడట్లేదు. కాబట్టి మీరు వాగ్దానం చేసే విషయం ఏంటంటే 15,000 రూపాయలు కూడా తల్లి అకౌంట్లో వేస్తాం, ఇది స్కూల్ మేనేజ్మెంట్కి వేరేగా సెపరేట్గా నిధులు కేటాయిస్తామనేసి చెప్పడం జరిగింది. ఈ విషయం పైన కొద్దిగా వెనకంజు వేసినట్లుగా కనబడుతుంది. కాబట్టి ఈ విషయం పైన ప్రజలు ఏ విధంగా స్పందిస్తారో రాబోయే దినాల్లో చూద్దాం.